కొత్తది యూట్యూబ్ ఛానల్ పెడదామా? రెండోది ఒకటే దాన్ని గంటలేక లాక్కు రాలేక మీ అందరి సహకారంతో చాలా కష్టపడాల్సి వస్తుంది. రెండో ఛానల్ ఎందుకంటారా? అవును, ఫస్ట్‌ది అవ్వలేదు కాబట్టి సెకండ్‌ది ట్రై చేస్తున్నాం అనమాట. అందరికీ 5, 6 ఛానల్స్ ఉంటున్నాయి. ఏం పోయింది ఇంకో ఛానల్ ఉంటే? ఏమన్నా విసిగిస్తున్నానంటారా? ఏమన్నా ఇబ్బంది పెడుతున్నానా? అలా అయితే చూడమాకండి. విసిగించట్లేదు, ఇబ్బంది పెట్టట్లేదు అన్న వాళ్ళ మట్టుకే ఈ ఛానల్లో చూడండి. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనకి వ్యూస్, డబ్బులు ఇవేం అక్కర్లేదండి. సమాజంలో జరుగుతున్నవి, ఎలా ఇబ్బందులు పడుతున్నారు, అత్తగారింటికి వెళ్ళి కోడళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారు, కోడళ్ళతో అత్తగారులు ఎలా ఇబ్బంది పడుతున్నారు, ఎలా దొంగతనాలు జరుగుతున్నాయి, ఎలా బయట క్రైమ్స్ జరుగుతున్నాయి, ఈ టాపిక్లు మాట్లాడటానికే మన యూట్యూబ్ ఛానల్ ఉంది. అవును కదా? అంతేగాని చీరలు, నగలు, లేకపోతే ఇవన్నీ చూపిస్తే ఎప్పుడో మన ఛానల్ కూడా బోల్డంత వెళ్ళిపోయేది. బయట షాపింగ్లు, తెలియని హోటల్స్ ఇవన్నీ చూపించామనుకోండి ఎక్కడికో ఉండేది మన ఛానల్. మనకొద్దు, వ్యూస్ వద్దు, డబ్బు వద్దు, మనము ప్రశాంతంగా వెళ్తూ ఉందాం. అర్థమైందా? డబ్బు వద్దంటే ఎక్కువైపోయి కాదు, అంటే ఎంపర్లాడటం స్టార్ట్ చేస్తే దానికోసం అని చెప్పి ఏదైనా చూపించాలనిపిస్తుంది. రోజు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, లేకపోతే మింత్రాలో, లేకపోతే ఇంకో చోట బోల్డ్ ఆర్డర్లు పెట్టుకుంటాం. ఇవాళ ఏం పార్సల్ వచ్చిందో తెలుసా అని ఓపెన్ చేసి నేను మీకు చూపించి ఈ శ్రావణ మాసానికి ఈ షాపింగ్ చేశాను, ఆ షాపింగ్ చేశాను అని మన ఛానల్లో నేను పెట్టదలుచుకోలేదు. సరే, దీనికి పేరు పెట్టే బాధ్యత మీకు అప్పచెప్పాను. రేపు మార్నింగ్ లోపల పేర్లు పెట్టేయండి, మెయిల్లో కూడా పెట్టండి. కావాలంటే ఈ వాట్సాప్లో అయిపోయిన యూట్యూబ్లో అయిపోయిన తర్వాత మెయిల్స్ రూపంలో కూడా పెట్టండి. పెట్టాలా వద్దా అనేది కూడా చాలా డిసైడ్ చేసుకున్న తర్వాత పెట్టాలని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే బోల్డ్ జరుగుతున్నాయి, అవగాహనలు కల్పించాల్సిన పరిస్థితి చాలా వచ్చింది. పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు వీడియోల రూపంలో మీకు ఏం కష్టం ఉన్నా, ఏదున్నా, పిల్లలకి హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఏమున్నా డబ్బులు ఇచ్చి ఏదైనా ప్రమోషన్లు చేయించుకోవాల్సిన పరిస్థితి. మన ఛానల్లో అయితే అలాంటిది ఏది వద్దు. పని అమ్మాయిలకి ఇబ్బంది వచ్చినా, ఇంట్లో ఓనర్స్కి ఇబ్బంది వచ్చినా, లేకపోతే మీ ఇంటి వెనకాల ఏదైనా గొడవ జరిగినా, అంటే ఇబ్బందికరమైనవి గొడవలు అంటే డస్ట్బిన్ల దగ్గరను, చీపుర్ల దగ్గర, లేకపోతే ఇంకోటి దగ్గర పోట్లాడుకోవడం కాదు. ఏదన్నా ఇష్యూ మీద గొడవ జరిగినా, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్స్ కొట్టినా, ఏది జరిగినా మీరే వీడియో తీసి మన ఛానల్కి పంపించవచ్చు. చక్కగా నేను అది మీకు అప్లోడ్ చేస్తాను. మీ వీడియోలు మీకే చూపించే విధంగా మన ఛానల్లో, సెకండ్ ఛానల్లో ఉంటాయన్నమాట. మనం బయటికి వెళ్తాం, ఒకటి జరుగుతుంది, అక్కడ మనం వీడియో తీసిన తర్వాత డిస్టర్బెన్స్ ఉంటాయి, దయచేసి క్షమించండి. ఏసీ లేదే గాలి, ఆక్సిజన్ అందని పరిస్థితి మంది. అయితే మనం తీస్తాం, అది ఏ వీడియోకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, TV9లు, ఈటీవీలు, మా టీవీలు ఇక్కడికి వెళ్ళేసరికి టైం దాటిపోతుంది. టక్మని ఒక క్లిక్తో మన వాట్సాప్ గ్రూప్కి మీరు ఆ వీడియో పంపించారంటే అది నిజంగానే జరిగిందా, ఎలా జరిగింది, ఏంటి, ఇది మనం వేయచ్చా వేయకూడదా ఆలోచించి చక్కగా వేస్తాను. మన ఛానల్లో వస్తుంది అది ఒకటి. రైతులు వరి పంట వేసినప్పుడు ఎవరన్నా దాయాదులు వచ్చి పంట నష్టం కలిగిస్తుంటారు, రొయ్యల చెరువులు వేసుకుంటారు, గిట్టన వాడు వచ్చి దాంట్లో ఏదో పోస్తాడు, లేదంటే మనం కోర్టుకి వెళ్తాం, వాళ్ళు వచ్చి కబ్జాలు చేస్తుంటారు. ఏది రాజకీయ నాయకులు పేర్లు చెప్పుకుని కబ్జాలు చేస్తుంటారు కొంతమంది. అలాంటివి ఏదైనా మీ ఊర్లో జరిగినప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాం, వాళ్ళు మీకు ఏ పనులు చేయనప్పుడు లాయర్ దగ్గరికి వెళ్తాం, ఎన్నిసార్లైనా వాయిదాలు పడుతూ మీ కేసు ఒక కొలిక్కి రానప్పుడు మీ ఆవేదన చెప్పుకోవడం, ఇలాంటివన్నీ కోర్టుకి వెళ్ళిన తర్వాత మీరు ఎన్ని సంవత్సరాలను తిరుగుతున్నారు, ఏమవుతున్నాయి అన్నీ చెప్పుకోవడం అనమాట. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి సమాజంలో వాళ్ళందరి కోసమే ఈ ఛానల్, సెకండ్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. దానికి మంచి పేరు పెట్టండి. మొన్న ఎవరో సలహా ఇచ్చారు, నిన్న టాపిక్లో మాట్లాడుతుంటే గోవిందా 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 అని ఛానల్ పెట్టండి అని చెప్పి సలహా ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి పేరు కాబట్టి మనం ఈ క్రైములు గేములు అన్నీ పెడితే ఎలా చెప్పండి? గోవిందుడు పేరు పెట్టుకున్నామంటే చక్కగా అన్నీ దాంట్లో దేవుడికి సంబంధించిన సంకీర్తనలే ఉండాలి నా అభిలాష. వాడెవడు వీడిని పొడుస్తా, వాడిని తంతా, వీడిని గుంజుతా, వాడి పలక కత్తిరిస్తా, వీడిని పిసుకుతా, వీడిని బత్తాయిగాడు, సొరకాయగాడు అంటే మనం అవన్నీ చేయలేం కదండి. దేవుడు గోవింద అని పెట్టుకున్నందుకు గోవిందుడు మన ముందే ఉన్నట్టుగా ప్రవర్తించాలి, మన ముందే ఉన్నట్టుగా మనుషుల్ని గౌరవించాలని నా అభిప్రాయం. అంతేగాని ఛానళ్ళకి దేవుళ్ళ పేరు పెట్టుకుని ఇష్టారాజ్యంగా మాట్లాడటం నాకు ఇష్టం లేదు. ఒక ఛానల్ ఏమో గోవిందుడి గురించి మాట్లాడి చక్కగా ఇంకో ఛానల్కి వచ్చి మనం ఇబ్బంది పడేటట్టు జనాలు తిట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఆ పేరు పెట్టట్లేదు. వాళ్ళు అడిగిన దానికి కామెంట్కి సమాధానం అనమాట. అందుకని మీరందరూ ఈ ఛానల్లోకి వచ్చేసి సెకండ్ ఛానల్లో
మనం ఎలాంటి వీడియోలు పెడదాం, ఏం చేద్దాం అనేది ఈ ఛానల్ బాధ్యత మీకే అప్పచెప్తాను. ఆ ఛానల్ ఎంత డెవలప్ అయితే అది మీ ఇష్టం, మీరు కూడా డెవలప్ అవుతుంటారు. అందుకని మీ మీద ఆ బాధ్యత వదిలేస్తున్నాను, మీ ఇష్టం. ఫెస్టివల్స్ ఉంటాయి, దసరా ఉంటుంది, దీపావళి ఉంటుంది, సంక్రాంతి ఉంటుంది, మీ బర్త్డేలు ఉంటాయి, మీ మ్యారేజ్ డేలు ఉంటాయి, మీ పిల్లలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మనము ఈ ఛానల్ డెవలప్ అయిన దాని గురించి కూడా మనం సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాం ప్రతి ట్రిప్కి. అందుకని దీంట్లో మనం ఎవరిని మోసం చేసేది కానీ ఇంకోటి కానీ లేదు. మొన్న ఎక్కడో వీడియో చూశానండి, ఒక ఆవిడ కూర్చుని ఉంటుంది చక్కగా తయారీ, కూర్చుని ఉండగానే డబ్బులేయండి 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 అని అడుగుతుంది. మన ఛానల్కి మీరెవ్వరూ అంత కష్టపడక్కర్లా. ఆవిడకి గోల్డ్ రింగ్ చేయించారట ఫాలోవర్స్. ఇదిగో చిన్న కన్నా నువ్వు చేయించిందేనన్నా, కనబడుతుందా దీని మీద రింగ్ ఏముందో కనబడుతుందేనన్నా అని చెప్పి అడుగుతుంది. ఇవన్నీ మన ఛానల్లో ఉండవు, అర్థమైందా? ఏ గుడి కట్టాలన్నా, ఏ దాన ధర్మాలు చేయాలన్నా, ఏం చేయాలన్నా మీరు చూసే వ్యూస్ నుంచి వచ్చే డబ్బులతోనే మీ డబ్బులతోనే నేను డొనేషన్ ఇస్తాను తప్ప మీ చేతి డబ్బులు అవజేయాల్సిన అవసరం నాకు లేదు. ఇది కూడా ఫస్ట్ ఛానల్కి నేను కామెంట్లు పెట్టడానికి నా టైం చాలా కేటాయిస్తూ ఉంటాను. సెకండ్ ఛానల్, ఇన్స్టా, ఫేస్బుక్ ఇన్ని చూసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. చూద్దామండి, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాం, అందరూ 10 మంది 20 మందిని పిఎల్ కింద పెట్టుకుంటున్నారు. మన ఛానల్ కూడా డెవలప్ అయిపోతే మనకి పిఎల్ అక్కర్లా, మన ఫాలోవర్స్ అందరం కలిసి యూట్యూబ్ని ముందుకు నడిపించేసుకుందాం. ఏమంటారు? అంతే కదా. ఇప్పుడు మనం రేపొద్దున ఏం పేరు పెట్టాలనేది మీ అందరి మీద బాధ్యత వదిలేశాను. తొందరగా వచ్చి అందరూ చెప్పేసేయండి కామెంట్లోకి వచ్చి పేర్లు, దాని ప్రకారం పెడదాం. మీ ఇంట్ల దగ్గర కానీ మీ దగ్గర కానీ మీకు ఏదైనా ఇబ్బంది వచ్చింది, బలానా ప్రాబ్లం జరిగింది గిరిజ గారు అని నాకు చిన్న మెసేజ్ చేస్తే అది ఆ రోజు వీడియో రూపంలో మీ బాధ, మీ కష్టం అంతేకాదండి, తోడుకోడళ్ళతో డిష్యూలు అయినవి, ఆడపడుచు వల్ల ఇబ్బందులైనవి, అత్తగారు మామగారుల వల్ల అయింది, కోడలు ఇబ్బంది పెట్టేవి అన్నీ ఈ ఛానల్స్లో ఉంటాయి. ఎందుకో తెలుసా? మనము సమాజానికి ఏదన్నా పెడుతున్నాము అంటే అది అవతల వాడు ఈ తప్పు చేయకూడదని. మీరు కింద కామెంట్లు పెడతారు, చి ఇలాంటి అత్తగారు దొరకకూడదు గిరిజ గారు, చి ఇలాంటి కోడలు అసలు ఉండకూడదండి, ఇలాంటి కూతురు అసలు ఉండకూడదండి బాబోయ్, దానికి కూడా ఇలాంటి చావే రావాలని నిన్న ఒక అమ్మాయి అంత్యక్రియలు వాళ్ళ నాన్న జరిపిస్తుంటే మనందరం అనుకున్నాం. అలాగే ఈ ఛానల్లో ఏంటంటే ఇలాంటివి కూడా ఉంటాయి. మీ జీవితాల్లో జరిగినవి, మీ లైఫ్లో మీ వాళ్ళతో ఇబ్బందులు పడ్డవి, లైఫ్లో మీ వాళ్ళందరితో జర్నీలు చేస్తున్నది, ఇష్టం లేకపోయినా కొన్ని జర్నీలు చేయాల్సి వస్తుంది మనం బంధువుల కోసం, అలాంటివి అన్ని ఛానల్స్లో మాట్లాడుకుందాం. ఏమంటారు? అందుకే ఈ ఛానల్ పేరు డిసైడ్ చేయాల్సిన బాధ్యత మీదే. ఓకేనా? గుడ్ నైట్.